అదే కదా ఊహించారా? అదే కదా ఇక సీఎం రమేష్, అవును ఎంపీలు వీళ్ళు ముగ్గురే కదా, అవును ఇంకెవరున్నారు? ఆరుగురులో ముగ్గురే కదా గెలిచింది వీళ్ళు. కాబట్టి ఈ ముగ్గురులో పురంధేశ్వరికి సీఎం రమేష్ కి ఇస్తారన్నది వీళ్ళ ఊహ. అవును గట్టిగా ప్రచారం జరిగింది చూడాలి. అప్పుడు కూడా జరిగింది యాక్చువల్ గా కానీ ఇస్తారని ఇవ్వలేదు కదా, వరం గారికి వెళ్ళింది. ఇవ్వలేదు కదా. ఒకప్పుడు పురంధేశ్వరికి ఇచ్చారు కదా. అవును కాబట్టి ఏమిస్తారనేది చూడాలి. ఇప్పుడు సీఎం రమేష్ తను ప్రచారం చేసుకున్నాడు, మొన్న కూడా ఈనాడు వీటిలో రాయించుకున్నాడు, బెంగాల్ ఎలక్షన్ అంతా నేనే చూశాను ఆ ఎంపీలు మారడమని. ఆ తర్వాత అసలు అక్కడ పేపర్లు ఎవడో పట్టించుకోలేదు, అక్కడ సువేంద్ర అధికారి చేశాడని. ఇక్కడ రాయించుకున్నంత మాత్రం అది చూసి అమిత్ షా ఓటు వేయడు కదా. అవును జాతీయ రాజకీయాలను ఫాలో అయ్యే సంస్కృతి అన్న ఆంధ్రప్రదేశ్ లో ఉందా బాబు గారికి గాని? రేపు ఒకవేళ ఇక్కడ జరిగితే అదే చేస్తారా? రోజుల్లో అయితే బాబు ముందు నుంచి ప్లాన్ చేసి నాకు వీళ్ళు కావాలి, నాకు ఇన్ని కావాలి, ఎంత ప్రెషరైజ్. అంటే మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మన కూటమి స్ట్రాంగ్ గా ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే అంటున్నారు కదా 30 ఏళ్ళు మేమే కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం. అలా చేయాలంటే ఇదే ఫాలో అవ్వాలి. ఇక్కడ కూడా అవుతారు. మోడీ అంటలేదా మాట? అదే అనట్లేదు. పవన్ కళ్యాణ్ అంటున్నంత మాత్రం మోడీ కాదు కదా. బీజేపీ అట్లా 30 ఏళ్ళు అనుకుని వీళ్ళ కింద అసిస్టెంట్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని నేను అనుకోను. అంటే రేపు కేబినెట్ విస్తరణలో ఆ స్థాయి ప్రాధాన్యత ఇస్తారు అంటున్నా నేను. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండదు, ప్రత్యేకించి ఆంధ్రాను తెలంగాణను ఉండదు. మోడీ కేబినెట్, దట్స్ ఇట్, అంతే. అంతకు మించి రైట్.